సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామంలోని మంచిరా నది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ నల్లపోచమ్మ అమ్మవారిని అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. నైనా జైస్వాల్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సతీమణి అనుపమారెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల కోసం ఆలయ కమిటీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. श्रीशैलस्य वायवदेशे अस्मिन् वर्धमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादेश श्रीरवत्सराणां स्वस्ति श्री पराभवश्ववेदाः स्वस्ति नस्तार्क्षो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यत्राः स्त्रैर्गैः सुष्ठुवागुंसस्तनूभिः ఆత్మకమైన నా ఊహల మేడకు ఈ రోజు బోరంచ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత దుర్గమ్మవారు నా ప్రాణము. భక్తులందరి అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరియు భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మరియు అదే విధంగా మనం చూస్తే జీవితంలో ఎవరి నుంచి ఏదైనా ఆశిస్తే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ అమ్మవారిని నమ్మితే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం మరియు సత్తా, తేజస్సును ప్రసాదిస్తుంది. మరియు యాజ్ అ గర్ల్ చైల్డ్ నేను చెప్పేది ఏంటంటే, మనము మన పురాణాల్లో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతి దేవి, గుడ్లగూబ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత అనేసి నేను అందరితో కోరుకుంటూ, మరియు అదే విధంగా నేను, నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వస్తి పలుకుతున్నా. మరియు మనందరి నడుమ తోడు నీడగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్న మన ఎమ్మెల్యే సంజీవారెడ్డి గారికి మరియు అనుపమ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది మరియు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడికి. అంటే సో రావడం చాలా ఆనందంగా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి. సో ఆలయానికి మరియు అదే విధంగా శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అదృష్టం, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ నైనా జైస్వాల్ గారు మన నల్ల పోచమ్మ గుడికి దర్శించుకోవడం నిజంగా ఆనందం. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే దేవత మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎన్నో రోజులుగా ఇక్కడికి రావాలని అనుకున్నారంట. ఈ రోజు ఆమె కళ నెరవేరింది. నిజంగా కూడా చాలా పవర్ఫుల్ దేవత ఇక్కడ.
ఆమె ఎప్పుడు కూడా ఆమె ఆశీస్సులు మీ అందరి కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు దీనికి రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటా. మా ప్రజలందరికీ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా ఆమె ఆశీస్సులు ఉండాలి, అందరు కూడా సుఖశాంతులతోనే ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటా. ఆ తల్లి దీవెనలు మా నియోజకవర్గ ప్రజల మీదనే కాకుండా యావత్ భక్తుల మీద కూడా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఈ టెంపుల్ని ఇంకా కూడా మేము అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి మేము కంకణం కట్టుకున్నాం. దానికి మీ సహాయ సహకారాలు కూడా అవసరం. మీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ మీ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.